గుడిలో ప్రతి పౌర్ణమి రోజున సాయి సత్యవ్రతం జరుగుతుంది. మేమంతా వచ్చి మేమే చేసుకుని మేమే బాబా పూజ చేసుకుని వ్రతం చేసుకుంటాము. ఇంకా తర్వాత ఈ గుడిలో ఉన్న విశేషం ఏంటంటే షిరిడీలో కన్నా ముందు అమ్మ దగ్గర ఈ విగ్రహం ఉంది. 1944లో అమ్మగారికి ఆ నాన్నగారు 5 రూపాయలతో కొనిచ్చిన బాబా గారి అప్పటికి షిరిడీలో విగ్రహం లేదు, సమాధి ఉంది. అలాగా తెచ్చిన దాన్ని అమ్మగారు రోజు నిత్యం ఇంట్లో పూజ చేసుకుని ఒక శక్తి స్వరూపంగా తయారయ్యి 2001లో ఈ ధ్యాన మందిరం కట్టి ఇందులో ప్రవేశించి ఇందులో పెట్టారు. మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి నిమిషం అమ్మ కౌరంపినా మాకు మేమైనా ఎప్పుడు వస్తూనే ఉంటాం. పూజలన్నీ జరుగుతూ ఉంటాయి. పూజ కన్నా అమ్మ ఎప్పుడు మెడిటేషన్ చేయమని చెప్పేవారు. కానీ మనకి ముందు ప్రథమ పూజ అలవాటు కదా, అంటూ పూజలు చేసుకుని ధ్యానం చేసేవాళ్ళు ధ్యానం చేస్తారు. ఇక్కడికి వచ్చిన రోజు 2001 ఫిబ్రవరి 4. అలాగే రేపు వచ్చే ఫిబ్రవరి 4వ తారీఖు, ఈ నెల 4వ తారీఖుని ఇక్కడ కూడా బాబాకి రుద్రాభిషేకం చేస్తానని చెప్పారండి. వారు మన ఎప్పుడు వచ్చే భక్తులు ఉన్నారు, వాళ్ళు చేస్తారు. దయచేసి ఎవరైనా సరే ఈ కార్యక్రమం చూడాలనుకున్న భక్తులందరూ తప్పనిసరిగా 4వ తారీఖుని సాయి లీలమ్మ గారి ధ్యాన మందిరానికి వచ్చి ఈ విశేషమైన పూజ అభిషేకాలు అన్నీ చూసి బాబా అనుగ్రహం పొందమని, అమ్మ అనుగ్రహం పొందమని కోరుతున్నాం. ఓకే ఆంటీ, ప్రతి ఒక్కరికి దేవుడితో ఒక బంధం, ఒక అనుగ్రహం ఉంటుంది కదా, ఎవరికైనా ఒకే ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. మీకు ఏంటి బాబాతో ఇక్కడ? ఇంకా అమ్మ అన్నీ నేర్పారంతే. అవునా? ఓకే ఆంటీ, థ్యాంక్ యూ. మేము అడగకుండానే మాలో ఉన్నదేదో అమ్మ ఎప్పుడు తెలుసుకునేవారు. మా ఫేస్ చూసే చెప్పేవారు, ఏమ్మా ఈరోజు మీకు తలపోటు వచ్చిందా, నడుము నొప్పిగా ఉందా, టెన్షన్గా ఉందా, ఆవిడ అడిగేవారు, ఆవిడే ఆన్సర్ చేసేవారు. ఎప్పుడు మాకు ఇది లేదమ్మా అని మేము ఎప్పుడు అడగలేదు. అది మీ ఇక్కడికి వచ్చినాక మరి మీకు మంచిగా అనిపిస్తుంది? అందరికీ మంచిగా అయింది, ఎవరికి ఒక్కరికి కూడా, నాకే కాదు. ఎప్పుడు వచ్చి మేమంతా 2001 నుంచి ఇప్పటి వరకు వస్తానే ఉన్నవాళ్ళం ఉన్నాం. మీరు వేళ వచ్చారు, మిమ్మల్ని మర్చిపోతాను నేను అని మేము మా పాత డివోటీస్, మా అమ్మగారిని, మాతాజీ గారు కూతురు గారు లలితమ్మ గారు మాకు మంచి సాంగత్యం. మాకు ఆ రోజుల్లో అమ్మ కాఫీ కూడా పెట్టించేవారు. అలాంటి అనుభవం మీతో ఉంది. ఆరోగ్యంగా ఉంటున్నారు, ఆవిడ అనుగ్రహంతో హ్యాపీగా ఉంటున్నారు. మీరు కూడా ఉంటారు. అవును, థ్యాంక్ యూ.